ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి రైతులు ఆందోళన చేపట్టారు. అరటికి గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రోడ్డుపైన అరటికాయలను పోసి నిరసన తెలియజేశారు. ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలపై మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి రైతు కష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఆ గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అరటి రైతులు. ఈరోజు అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు మీద అరటి గెలలన్నీ వేసి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నారు. మనతో కొంతమంది అరటి రైతులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రధానంగా ఈ రోజు అరటి రైతులంతా కలిసి అరటి గెలలు ఇక్కడ వేసుకొని ధర్నా చేస్తున్నారు. ఎందుకోసం ధర్నా చేస్తారు? అరటి గిట్టుబాటు ధర లేక 1000-2000 రూపాయలతో వ్యాపారస్తులు వచ్చి తోటల్లో అడుగుతుంటే మీకు ఇక్కడ రోడ్డు మీద 10 గెలలే కనిపిస్తున్నాయి. రైతాంగం మొత్తం గ్రామాల్లోకి వస్తే ఎకరాలు ఇట్లా తోట అయిపోయినాయి. మీకు కనిపిస్తున్నది 1 గెల 2 గెలలే. ఈరోజు మేము అప్పటికైనా ఒక ట్రాక్టర్లు ఎత్తితే కలెక్టర్ ఆఫీస్ పట్టదు, ఈ అనంతపురం ఈ రోడ్డు అంతా కానీ పట్టదు. అన్ని గెలలు ఇప్పుడు తోటల్లో మాగిపోయినాయి. ఎందుకు అంటావా, ఒక్కొక్క టన్ను వచ్చి 1000-2000 రూపాయలతో వ్యాపారస్తులు అడుగుతుంటే దిక్కుచోతని స్థితిలో రైతులు కన్నీళ్లు పెట్టుకొని ఇంకా పెరుగుతుంది, మార్కెట్ ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ప్రకటిస్తుందేమో, చరణమన్నా వస్తుందేమో అని తోటల్లో పెట్టుకుంటే ఈరోజు అవి చెడిపోయినాయి తోటలో. ఈరోజు ఇప్పుడు సోమవారం ఈ రోజున్న కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉండి మా రైతు గోడ ఏమైనా వినిపిస్తారేమో అని మొత్తం రైతాంగం అన్ని సింగళమల కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామాల, మండలాల, పల్లెల రైతులమంతా ఇక్కడికి వచ్చినాం. ఈరోజు కనీసం కలెక్టర్ అన్న చూసింటే ఈ గెలలు చూస్తే రైతుది ఎంత కష్టం ఉంటుందని గుర్తిస్తుంది. ప్రభుత్వానికి ఎందుకు ఇన్ని రోజులైనా చలనం రాకుండా ఉంది? రైతు అంటే అంత చులకనగా ఉందా? రైతు ఈరోజు 1 ఎకరా అరటికి పెట్టుబడి పెట్టాలంటే ₹1,00,000 పైన పెట్టుబడి వస్తుంది. ఈ బుద్ధ అరటి పెట్టుబడి 25 టన్నులు దిగుబడి వస్తుంది. అంటే 2,000 రూపాయలతో కొన్నా కానీ 40,000-30,000 రూపాయలతోనే అరటి రైతుకి ఎకరాకు వచ్చేది. అంటే పెట్టుబడి ₹1,00,000 వచ్చి 20,000 దిగుబడి వస్తే రైతు ఎట్లా బాగుపడతాడు? రైతు దిక్కుచోచని స్థితిలో పడిపోయినాడు. ఇప్పటికి కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతుకు అనేది ఏ దానికన్నా గిట్టుబాటు ధర ఉందా? మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, చినీకి కానీ ఏ పంట కానీ రైతు తినే పరిస్థితుల్లో లేరు. ఆత్మహత్యలే చరణం అయిపోతాయి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుందో రైతుకు ఎప్పటికీ కన్నీళ్లే. అదే జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఎప్పుడైనా ఈ బాధలు చూసినామా? రైతులము ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చినామా? కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, కలెక్టర్ గారితో అనంతపురం జిల్లా గురించి సమీక్ష జరపచ్చు కదా. రైతును ఎందుకు పట్టించుకోలేదు? మీకు ఎందుకు పిల్లలకు ఎమ్మెల్యేలను చేసి శాసనసభల్లో మీ ఉల్లాసాలకు, మీ ఉత్తేజాలకు మాత్రమే ఉండారు? రైతు కన్నీళ్ళు వస్తుండేది కనపరాలేదా? సెల్లులకు, యూట్యూబ్లకు పెట్టి అవన్నీ చూపిస్తే రైతులు మర్చిపోతారా? వాళ్ళ బాధలు తెగిపోతాయా? రైతుకు ఈరోజు నువ్వు మద్దతు ధర కనీసం 10,000-15,000 రూపాయలు ప్రకటిస్తే ఈరోజు రైతుకు పెట్టుబడి వచ్చి అంతో ఇంతో డబ్బులు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ పంటకు పోతాడు. మళ్ళీ నెక్స్ట్ జనవరికి, ఫిబ్రవరికి పంట పోవాలంటే ఏ విధంగా పోతాడు? ఇవన్నీ తోటల్లో ఏం చేయాలి మేము? ఈరోజు నూక్కుండేకి కానీ, మడకలు దున్నేకి కానీ ఈరోజు పెట్టుబడికి కానీ లేదు రైతు దగ్గర. అంటే కనీసం ప్రభుత్వం చూడదా? ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా లేడా ఆంధ్రప్రదేశ్కు? వ్యవసాయ శాఖ మంత్రి ఉంటే అరటిని ఎందుకు పట్టించుకోడు? మొక్కజొన్నని ఎందుకు పట్టించుకోడు? నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు పెట్టినావు? ఎందుకు జిల్లాకు రాకున్నాడు? ఎందుకు అరటి రైతును ఆదుకోలేకున్నాడు? అది మేము ఒక్కడే అన్ని రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. అరటి రైతులను మద్దతు ధర ఇవ్వాలి, మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలి. ఈ బాణ మాగిపోతే మేము తట్టుకోలేము. ఆత్మహత్యలతో నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేందుకు కనీసం పురుగుల మందులు తీసుకొని వస్తాం. అప్పుడన్నా ప్రభుత్వానికి, కలెక్టర్కు చలనం వస్తుందేమో అని మేము డిమాండ్ చేస్తున్నాం రైతాంగం తరఫున. చెప్పండి, మొదటి రకం కాయకి 10,000 అంటున్నారు, 2వ రకం 6,000 అని ప్రభుత్వమే చెప్తుంది. మరి ఆ రేట్లు ఎవరు తీసుకోవట్లేదు? ఇక్కడ ఎవరు తీసుకోలేదు సార్. అవి ఇక్కడ ఎవరు తీసుకోలేదు. ఇంతవరకు కాయలు 6,000 కొంటున్నారు. మొదటి రకము 6,000 కొంటున్నారు, 2వ రకము 3వ రకము 2,000, 1,000 అట్లా. మొక్కజొన్న కానీ, వరి కానీ, చీనీ కానీ, మామిడి కానీ రైతాంగం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా రైతులకి న్యాయం చేయాలని కోరుచున్నాము. ఈరోజు ఎందుకు వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి? ఏం అసలు ఇంత పెద్ద ఎత్తున రైతులు రావడానికి ప్రధాన కారణం ఏంటి? రైతులకి మద్దతు ధర లేక రైతులందరూ రైతు పరిస్థితి చాలా హీనంగా ఉంది. అందువలన ధర్నా కోసం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అరటి పెట్టాలంటే సుమారుగా ఎంత ఖర్చు వస్తుంది ఎకరాకి? ఒకసారి దిగుబడి వస్తే ఎంత అరటి దిగుబడి వస్తుంది? ఏంటి అసలు అరటికి కనీసం మనం దానికి పెట్టుబడి పెట్టాలంటే ఎకరాకి 1,00,000 పైన అవుతుంది. 1,00,000 నుంచి 1.5 లక్ష వరకు అవుతుంది. గిట్టుబాటు ధర అసలు ఇప్పుడు ఎవరు తోటలో మాట్లాడించే వాళ్ళే లేరు. గతంలో 20-25 వేల దాకా ఉంది టన్ను ముందు. ఈ సంవత్సరం అసలు 1000-2,000 పడిపోయింది. అయితే వ్యాపారస్తులు కూడా కొంతమంది కాయలు మచ్చలు ఉన్నాయి కాబట్టి మేము తీసుకోవట్లేదని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి అంటే చెప్తున్నారు. ఏం దాని మీద? అది వ్యాపారస్తులు అనేది కొన్ని రకాలే కానీ ఎక్సలెంట్గా ఉండే కాయ కానీ ఎవరు మాట్లాడించే స్టేజ్లో లేరు సార్.
నెక్స్ట్ ఏంటి పరిస్థితి? కాయ కొనకపోతే కాయ ఇంకేం చేస్తారు? రైతు మొత్తం అంతా నష్టమే. రైతులు ఇంకా మందు లేదా తాగి వాళ్ళు పెట్టుబడులు తెచ్చింటారు, అవి కట్టుకోలేక ఆ సమస్యలు చేసుకుంటున్నారు. అది ఇది ఇక్కడ రైతులు చెప్పిన పరిస్థితి. ఏదైతే కలెక్టర్ కార్యాలయం ఉందో అరటి గెలలు వేసుకొని మద్దతు ధర ప్రకటించకపోతే తమకు ఆత్మహత్యలే శరణమని చెప్పేసి రైతులు చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.